Mukunda Jewellers, first ever factory outlet opening soon in Jubilee Hills. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మ, ఎక్కువగా మనం ఏ పూజలు, వ్రతాలు ఏం ఆచరించినా కూడా మంత్ర రూపంలో మనం వింటూ ఉంటాము. ఎక్కువగా ఈ త్రిమూర్తులు ఎవరైతే ఉన్నారో, త్రిమాతలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన మంత్రాలు కానీ, శ్లోకాలు కానీ, సంకల్పంలో కానీ ఎక్కువగా ఇవే వినిపిస్తూ ఉంటాయి. ఎందుకు అంటే అంత ప్రాధాన్యత వీళ్ళ 6 దేవతలకు, దేవతామూర్తులకు మాత్రమే? అంటే ఎంతో మంది దేవతలు ఉన్నారు కదా, విశేషంగా వీళ్ళని మాత్రమే ఎందుకు తీసుకొస్తున్నాం? ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నాం? దాని వెనకాల ఆంతర్యం ఏంటి? ఈ 6 రోజు నిత్య సంకల్పంలో చెప్పుకునేవారు ఎవరంటే లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణి హిరణ్యగర్భాభ్యాం నమః, శచీ పురంధరాభ్యాం నమః, అరుంధతి వశిష్టాభ్యాం నమః, చిట్ట చివరిది సీతారామాభ్యాం నమః. ఈ 6 చెప్పుకుంటూ ఉంటాం, నిత్యం చెప్పుకుంటాం. ఈ 6లో మనం ఒకటి గమనించి చూస్తే స్త్రీలే ముందరున్నారు. అవును, పురుషుల తర్వాత ఉన్నారు. ఎందుకని? సృష్టిలో స్త్రీనే ముందర ఉంటుంది, తర్వాతే పురుషుడు స్త్రీ ద్వారా వస్తాడు అని చెప్పడానికి ఒక ఉదాహరణ. అందుకనే చాలా మంది శుభలేఖలో రాసేటప్పుడు, ఇన్విటేషన్ కార్డ్స్లో రాసేటప్పుడు మిస్టర్ అండ్ మిస్సెస్ అని రాస్తారు. అది తప్పు. మిస్సెస్ అండ్ మిస్టర్ అని రాయాలి, శ్రీమతి అండ్ శ్రీ అని రాయాలి. ఆ చివరలో ఏది ఉంటుందో ఆ పేరు గల వాళ్ళది ఆ చివరిలోకి రావాలి. భార్యాభర్త ఇద్దరిని కలిపి చెప్తున్నారు కదా ఆ మాట అంటంలో. శ్రీ అండ్ శ్రీమతి రామారావు కాదు, శ్రీమతి అండ్ శ్రీరామారావు, శ్రీరామారావు గారి యొక్క శ్రీమతి. అవును కదా, లాజిక్ కదా. కాకపోతే పురుషాహంకారం ఉన్నవాళ్ళు మేమే ముందర ఉండాలి అని యుగో ఉంటుంది కదా, మేల్ ఈగో ఉన్నవాళ్ళు దాన్ని తీసుకొచ్చి తారుమారు చేస్తూ ఉంటారు. మనకి సంకల్పంలోనే ఇది ఉంది. అవును, రోజు వాళ్ళే చెప్పుకుంటారు. ఈ పురుషుల పూజ చేసేప్పుడు సంకల్పంలో అలాగే చెప్పుకుంటారు. రామ సీతాభ్యాం నమః అనరు, సీతారామాభ్యాం నమః అని అంటారు. ఇక్కడ వీళ్ళలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే లక్ష్మీనారాయణులు మన స్థితికారకులు. మనం వాళ్ళని ఎందుకు పూజిస్తున్నాం నిత్యం? మనం ఈ స్థితిలో ఇలా ఉన్నామంటే సృష్టి స్థితిలయ్యా అని చెప్పుకున్నాం కదా. ఈ స్థితికారకులు లక్ష్మీనారాయణులు. వారు ఉండబట్టే మనం ఉన్నాం. నారాయణుడు మనం ఎలా ఉండాలి ఏమిటి అనేదాన్ని నిర్దేశించి చూస్తున్నాడు. మనం బతకాలంటే డబ్బు కావాలి, ధనమూల మిదం జగత్ కదా, కనుక లక్ష్మీ అనుగ్రహం కావాలి. వీరిద్దరూ ఒక జంట. ఈ ఇద్దరు జంట బతకాలి, ఎలా బతకాలి, మంచిగా బతకాలి, స్థితి బాగుండాలనే కదా, ఆ దానికి ధనం కావాలి. కనుక ఈ లక్ష్మీనారాయణుల జంటకి మొట్టమొదట నమస్కారం. ఇప్పుడు మనం ఉన్నాం వాళ్ళ బట్టే. రేపు మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు కూడా మంచిగా హాయిగా వెళ్ళాలి కదా. లయకారకులు, లయకారకుల్లో ఉమామహేశ్వరాభ్యాం నమః. మహేశ్వరుడేమో లయకారకుడు తీసుకెళ్ళిపోతాడు, కానీ తీసుకెళ్ళటానికి ఆయనకి శక్తి కావాలిగా. ఆయనకే శక్తి. మరి ఆయనకి శక్తి లేకపోతే ఎవరైనా కూడా, శ్రీ లేకపోతే శ్రీనివాసుడు ఏమయ్యాడు? లక్ష్మీ లక్ష్మి అని వెతుక్కుంటూ లోకాలన్నీ తిరిగారు. గమనించాం కదా ఒకటి. ఎప్పుడు కూడా శక్తి లేనిదే ఏమీ జరగదు. ఆ శక్తి రూపిణి ఉమా. ఆ ఉమ సహాయం లేనిదే, లక్ష్మీ సహాయం లేనిదే ఉన్నత స్థితిలో తన జనులని, తన ప్రజలని ఎలా నారాయణుడు చూడలేడు, అలాగే ఉమా అనే శక్తి లేనిదే మహేశ్వరుడు ఎవరిని లయం చేయలేడు. కనుక ఆ లయం చేసే శక్తి ఇచ్చేది ఆవిడ. అలాగే వాణి గర్భాభ్యాం నమః. హిరణ్య గర్భుడు అంటే బ్రహ్మ. ఆయన మనం సృష్టించాడు. ఉత్తగా సృష్టించి పంపించేస్తే పోయిందా? లేదు కదా. మరి వాళ్ళకి అసలు బుద్ధి, తెలివి, వివేకం, విజ్ఞానం ఉండాలిగా. అది ఇచ్చేది ఎవరు? వాణి. వాణి అంటే వాక్కు. మాట లేకుండా వచ్చి ఏం చేస్తున్నాం? నేర్చుకున్నా, మాట్లాడినా మాట నుంచే కదా. మనం ఎవరైనా అవతల వాళ్ళు మనం గమనించినా, గుర్తించినా మన వాక్కు నుంచే. మనం ఏరా అంటే వాడు పోరా అంటాడు. అంతేగా. మాట మంచిదైతే మనం నమస్కారం అంటే వాడు నమస్కారం అంటే అంతే కదా. అంతే. కనుక ఆ వాణిని ఇచ్చేది ఎవరు? పుట్టిన కొత్త జీవికి, ఆయన సృష్టించి ఇచ్చిన జీవికి వాణినిచ్చింది ఆవిడ. కనుక వాణి హిరణ్య గర్భాభ్యాం నమః. పుడుతూనే మనకు అది లేకపోతే పుట్టి ఏంటి ప్రయోజనం? పుడతాం పోతాం అంతే కదా. అంతే. మన వల్ల ఏమి అక్కడ డిఫరెన్స్ ఉండదు. వస్తువుకి మనకి అప్పుడు ఏమి డిఫరెన్స్ ఉండదు. అలాంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఏదో ఒక రకంగా వస్తారు. అది వాళ్ళ పూర్వ కర్మానుసారం వచ్చి ఉండనటువంటివి. వాటి గురించి మళ్ళీ కర్మ గురించి మళ్ళీ వేరే మాట్లాడుకుందాం. ఆ తర్వాత శచీ పురంధరాభ్యాం నమః. శచీదేవి లేందే అసలు పురంధరుడికి శక్తి, అసలు తను మళ్ళీ తిరిగి తన స్థానానికి తను వచ్చేవాడు కాదు. పురంధరుడు అంటే ఎవరు? ప్రస్తుతం ఉంటున్న ఇంద్రుడు, దేవేంద్రుడు. ఆయన పేరు పురంధరుడు. పదవేమో దేవేంద్ర పదవి. ఈ దేవేంద్ర పదవి కొన్ని బ్రహ్మహత్య చేయటం వల్ల వదిలేసుకోవాల్సి వస్తే శచీదేవి లలితాదేవిని ఉపాసించి మళ్ళీ పురంధరుణ్ణి తీసుకొచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టింది. అంటే భర్తకి ఉన్న పదవిలో ఉంచటానికి, పోయిన పదవి తేవటానికి భార్య సహకారం ఎంత అవసరమో ఈ శచీ పురంధరులు చూపించారు.
అలాంటి వాళ్ళు మరి భార్యాభర్తలు ఇద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు ఒకళ్ళ కష్టంలో ఉన్నప్పుడు ఇంకోళ్ళు ఆదుకుంటూ ఎలా కలిసిమెలిసి ఉండాలనేది ఉండాలనేది ఇక్కడ ఇక్కడ తెలుస్తుంది. తెలుస్తోంది. మరి అలాంటి వారిని మనం ధ్యానించుకోవద్దు నిత్యం. తప్పకుండా. అరుంధతి వశిష్టాభ్యాం నమః. ఎంతమంది ఉన్నా అరుంధతి వశిష్ఠులే మనకి పెళ్ళిళ్ళలో అగో అరుంధతి నక్షత్రం చూడు అని చూపిస్తారా? చూపిస్తారు. అరుంధతిని ఎందుకు చూపిస్తున్నారు? మరొకరిని ఎందుకు చూపించట్లేదు? ఉమ్, ప్రతి చోట ప్రతి ఋషికి పత్ని కూడా ఉన్నది కదా. ఉన్నారు. అవును. ఋషులు సన్యాసులు కాదు కదా, గృహస్థులే. అవును. మరి పత్నులు ఉన్నారు కదా. అయినప్పటికీ అరుంధతే చూపించడానికి కారణం ఏంటంటే అరుంధతి గమనం వశిష్ఠుడి గమనం ఒకేలాగా ఉంటుంది. ఉమ్, అంటే ఎప్పుడు కూడా ఈ 2 నక్షత్రాలు కొన్నాళ్ళ తర్వాత దూరంగా అయిపోవటం మనకి తెలుస్తాయా? ఆ, దూరంగా అయిపోవటం, దగ్గరగా అయిపోవటం. ఈ 2 నక్షత్రాలు ఎప్పుడు ఒకటే వేగంతో కలుస్తాయి. ఎప్పుడు ఇవి విడిపోవు. ఉమ్, 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 ఉమ్. ఎప్పుడు వీటి మధ్య డిస్టెన్స్ మారదు, ఫిక్స్డ్. ఓకే. 2 రైలు పట్టాల మధ్య దూరం ఎట్లా మారదు, అవును. అవునా? అలాంటి మారనటువంటి జంట అన్నమాట ఇది. ఉమ్, ఈ భార్యాభర్తలు అనేవాళ్ళు కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, మరి ఒకళ్ళ మీద ఒకళ్ళు వచ్చేయకూడదు, ఓవర్ పవర్ చేసేయకూడదు. అంతే కొంత అంతే. డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఒకరినొకరు అనుసరిస్తూ వెళ్ళేవారు వీరు. ఉమ్. అర్థమైందా? అంటే భేదాభిప్రాయాలు రాకుండా ఒక రాకుండా రకంగా సఖ్యతతో వెళ్ళటానికి కలిసి వీళ్ళిద్దరు. ఎప్పటికీ కలిసే, ఎన్నొచ్చినా కలిసే ఉండాలి. ఉమ్, అమ్మ భేదాభిప్రాయాలు అనేవి వేరే వేరే చోట పుట్టాం, వేరే వేరే పెంపకాల్లో పెరిగాం, అవును. వేరే వేరే కల్చర్స్ లో ఉన్నాం. అవును. తప్పనిసరిగా భేదాలు ఉంటాయి. వస్తాయి. ఉమ్, అభిప్రాయ భేదమే కదా. భేదాభిప్రాయం అంటే కొట్టేసుకోవటం కాదు, కాదు. అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఉమ్, ఉన్నప్పటికీ కూడా కలిసి ఉండటమే కాపురం అంటే. అంతే. ఆ ఉన్నప్పటికీ కూడా మనం కలిసే, అంతేగాని నాకు స్వీట్ ఇష్టం నీకు హాట్ ఇష్టం అని విడిపోదాం అనుకుంటే ఎట్లా? అంటే ఏదో ఒక ఎగ్జాంపుల్ చెప్పా, అదే. అంతే కదా. ఎందుకు అలాంటి వాటికి కూడా ఉన్నాయి, ఇవి ఉన్నారు ఉన్నాయి. ఉన్నారు కనుక చెత్తబుట్ట పొద్దున పెట్టాలా రాత్రి పెట్టాలా, దెబ్బలాడుకుని నువ్వు పెట్టాలా నేను పెట్టాలా పని బయట. కట్టుకొని గొడవకు వెతుక్కోవడం ఇదంతా. కానీ అంటే ఇప్పుడు భేదాభిప్రాయాలు అనేవి పుట్టడం చాలా సహజం, ఉండటం కూడా సహజమే, లేకపోతే ఆశ్చర్యం. అవునవును. కనుక అవి ఉన్నప్పటికీ కూడా కలిసి ఉండటమే కాపురం. ఉమ్, ఈ ఇద్దరు అలాంటి జంట. ఓకే. పెళ్లిలో కూడా ఉదాహరణగా చూపిస్తున్నారు. అవును. అరుంధతి లాగా అలా వశిష్ఠుడికి నువ్వు ఉండు అనే అమ్మాయికి, మన ఇద్దరం అలా ఉందామని అబ్బాయి చేత అమ్మాయికి చూపిస్తున్నారు. వాళ్ళు ఎల్లవేళలా ఉంటారా అమ్మ అక్కడ? ఉంటారు. అంటే అదే. అవి అవి కదులుతూ ఉంటాయి. ఉమ్. కదిలితే కూడా ఆ 2 కూడా కదలటం కూడా ఒకే వేగంతో కదులుతాయి. అంటే ఏ సమయంలో వివాహం అయినా అది ఆ సిద్ధాంతం మాత్రం ఖచ్చితంగా చూపించే సిద్ధాంతం విధానం ఎందుకు ఉంటుంది కదా. చూపిస్తున్నారంటే అక్కడ అక్కడ పొగలపూట అయినా కూడా చూపించేస్తున్నారు ఈ మధ్య. ఉమ్, ఇద్దరికి 5 రోజులు పెళ్లిళ్ళు అయ్యేవి కనుక రాత్రిపూట చూపించేవారు. ఉమ్, ఏ సమయంలో కూడా అక్కడే ఉంటారంటే కొంచెం డిస్టెన్స్ పెరిగిన కొద్దీ మనకు కొన్ని విజిబుల్ గా ఉంటాయి, కొన్ని విజిబుల్ గా ఉండవు కదా. ఉమ్, ఉమ్, అవి గమిస్తూనే ఉంటాయి, అవి ఉంటాయి. అవి గమిస్తూ సూర్యుడు మనకి రాత్రి అనేది సూర్యుడు ఉండకుండా ఉంటాడా? ఉన్నాడు కదా ఇంకో చోట. అవును, అవును. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం ఎందుకన్నారంటే వాళ్ళ సామ్రాజ్యం అంత పెద్దది. ఉమ్, వాళ్ళ సామ్రాజ్యంలో ఎక్కడో చోట ఇక్కడ అస్తమించినా అక్కడ వెలుగుతూ ఉంటాడు సూర్యుడు. ఆ, అందుకని ఆ పేరు వచ్చింది. ఓకే. ఇప్పుడు అంత పెద్ద సామ్రాజ్యము కాదు అది, అది వేరే అవును, విషయం. అవును. అంత రవి అస్తమించిన సామ్రాజ్యాలే ఇప్పుడు ఎక్కడా లేవు అసలు. లేవు. ఉమ్, ఈ రకంగా ఇద్దరు కలిసి ఉండటమే దాంపత్యం అంటే. అలాంటి దంపతుల్ని రోజు నిత్య సంకల్పంలో చెప్పుకుంటూ మేము అలా ఉంటాం, ఉండాలి అనుకున్నట్టుగా. ఎందుకంటే చాలా మోడల్ దంపతుల గురించి చెప్పుకుంటున్నాం ఇక్కడ. వాళ్ళలాగా మనం ఉండాలి అనుకునే, అనుసరించదగినటువంటి దంపతులు. దంపతులు. సీతారామాభ్యాం నమః. అసలు సీత రాముడు ఎక్కడుంటే నువ్వు ఎక్కడుంటే అక్కడ నాకు అయోధ్య. నేను నిన్ను పెళ్లి చేసుకున్నానా, అయోధ్యను పెళ్లి చేసుకున్నానా? ఉమ్, ఉమ్, అయోధ్యలోనే ఉందాం పద, నువ్వు ఎక్కడుంటే అక్కడే నాకు అయోధ్య అని చెప్పింది. అవును, అవును. అటువంటి సీత అంటే రాముడిని ఎప్పుడూ వదలని సీత. వదలని సీత. రాముడు ఏం చేసుకున్నా, ఏం చేసినా, ఏం మాట్లాడినా అర్థం చేసుకున్న సీత. ఉమ్, తనని వదిలేసినప్పుడు కూడా రాముడు ఎందుకు వదిలేస్తే ఉంటుంది కారణం, ఏమీ లేకుండా ఉండదు అనేటట్టు నమ్మినటువంటి సీత. అవును. అందుకని ఇట్లాంటి వాళ్ళు వీళ్ళిద్దరు అద్వైతం అంటారు. ఉమ్, రాము సీతారాముడు వేరే కాదు, ఇద్దరు ఒకటే అని అలా వాళ్ళిద్దరిని ఒకటిగానే ట్రీట్ చేయటం అనమాట. ఉమ్, ఉమ్, అంటే ఒకళ్ళ మనసులో ఏముందో వెంటనే ఇంకోళ్ళకి మనసులో తెలిసిపోతుంది. తెలిసిపోతుంది. ఎందుకంటే వాళ్ళు లక్ష్మీనారాయణ అంశంలో వచ్చిన వాళ్ళు కదా. నారాయణుడికి లక్ష్మీదేవి హృదయంలో ఉంటుంది. అవును. హృదయంలో భావన రాగానే తెలిసిపోతుంది. ఆ, అక్కడ భావన పుట్టించేది ఉండేది వాళ్ళకే కదా. వాళ్ళకే. అటువంటి వాళ్ళు అనమాట. ఉమ్, అటువంటి దంపతులని నిత్యం స్మరించుకుంటూ ఉంటే సంకల్పంలో ఆ విధంగా మనం కూడా ఉండాలి అని. అంటే వీళ్ళని స్మరించనిదే, వీళ్ళు లేనిదే జీవన గమనమే లేదు, దానికి అర్థం లేదు. అర్థం లేదు. కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా మనం నిత్యము స్మరించుకోవాలి. అలాగా మీకు ఇంకెవరైనా ఈ రోజుల్లో కూడా ఎవరైనా దంపతులు అలా ఉండొచ్చు కదా, వాళ్ళని స్మరించుకుని దండం పెట్టుకున్నా తప్పేం లేదు. కారణాలు ఇవి. కారణం ఏంటి అంటే కారణం ఇది. ఓకే, ఓకే. అంటే ఇప్పుడు ఎవరైనా నిత్యం వీళ్ళని స్మరించుకోవచ్చా అమ్మ? ఏ రూపంలో అయినా సరే విశేషంగా అంటే ఎప్పుడే మంత్రాలు ఇలాంటివి వచ్చిన అక్కర్లేదు. వాళ్ళు అయితే వాళ్ళలాగా మేము ఉండాలి అని అనుకోవటమే. అనుకోవటమే. ఓకే. వాళ్ళ కరుణ మా యందు ఉండాలి, వాళ్ళ అనుసరణకి మేము సిద్ధంగా ఉన్నాము. కానీ అనుకున్నంత మాత్రాన అలా ఉండగలుగుతామా? అనుకుంటూ ఉంటేనే కదా ఎప్పటికైనా వస్తుంది. ఉమ్, ఎవరెస్ట్ ఎక్కాలని బయలుదేరాం. అసలు ఒక్కాలైనా ముందరికి వేస్తే కదా ఇంటిలోంచి అంతే. గడప తీసి ప్రయత్నం. కాలు బయట పెడితే అసలు ఎప్పుడైనా ఎవరెస్ట్ ఎక్కుతాం. ఎవరెస్ట్ కొండ కిందకైనా చేరి ఒక కాలు బయట పెడితే ఎప్పుడో అప్పుడు చేరతాం. చేరుతాం. చేరతామో లేదో వేరే విషయం. అవును.
అసలు చేరాలి అనుకోకుండా నేను ఎక్కలేనులే అని ఇక్కడే మంచం మీద పడుకుంటే అసలు ఎప్పటికి వెళ్ళడుగా. ప్రయత్నం అనేది ఉండాలిగా. ఓకే, సంతోషం అమ్మ, ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.